హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ బిజినెస్ బ్లాగ్ ఆఫ్ శృతిరాజ్ ఫ్రమ్ ఇక్కడ డైస్. మీలో ఒక అమ్మాయి, ఒక నార్మల్ హౌస్ వైఫ్, ఇద్దరు చిట్టి చిట్టి పిల్లల తల్లి. నేను అందరిలాంటి హౌస్ వైఫ్నే అండి. పెళ్ళికి ముందు ఎన్ని జాబ్స్ చేసినా, ఎంత సాధించినా కూడా పెళ్ళైన తర్వాత ఇంట్లో ఫార్మింగ్ చేసి పిల్లలకి ఆర్గానిక్గా హెల్తీగా పెడుతున్నామా, హస్బెండ్ని మంచిగా సక్సెస్ఫుల్గా కెరియర్లో సపోర్టింగ్గా ఉన్నామా అని అందరిలాగే చూస్తూ వాళ్ళ సక్సెస్ని మన సక్సెస్ లాగా భావిస్తూ ముందుకు వెళుతున్న అందరిలాంటి ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఈరోజు ఇలా అందరి ముందుకు వచ్చి మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి, మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి తన భర్త స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన ఫ్యాబ్రిక్స్ అన్నీ ప్రజెంట్ చేస్తూ వాటి క్వాలిటీ, వాటి బిజినెస్ స్ట్రాటజీస్ అన్నీ గురించి చెప్పడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉందండి, చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా హార్డ్ వర్క్ ఉంది. ఏది అలా ఓవర్ నైట్లా కేక్ వాక్ లాగా ఏది అవ్వదు కదా. సో మా భర్త వచ్చేసి టీసీఎల్లో ఇంజనీర్గా వర్క్ చేశారు. తర్వాత బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి సిటీ నుండి నల్గొండకు వచ్చి సెటిల్ అయ్యాము. సో కొంత హార్డ్ వర్క్ తర్వాతనే, చాలా స్ట్రగుల్స్ తర్వాతనే బిజినెస్లో సక్సెస్ అయ్యాము. ఈ రోజున 200 ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలాసార్లు పేపర్లో వచ్చాడు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయనను చూసినప్పుడు. సో నేను కూడా ఆయనలాగే ఎప్పుడు ఖాళీగా లేనండి, బ్యాక్ ఎండ్ చాలా సపోర్ట్ ఉంది. అండ్ పిల్లల్ని చూసుకోవడమే కాదు, నేను కూడా ఒక అంతగా లేడీస్ సెక్షన్ అంతా స్టార్ట్ చేసి లేడీస్ సెక్షన్ అంతా నేను చూసుకుంటాను. సో మార్కెటింగ్కి ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వస్తే నేను రిప్రజెంట్ చేస్తాను మన ఫ్యాక్టరీని. సో అలా వెళ్తున్న క్రమంలో ఈ ఆఫర్ వచ్చిందండి మనకి. సో మన ఐటీ మినిస్టర్ గారిని, జిష్ణుదేవ్ వర్మ గారిని, గవర్నర్ సార్ని కలిసి మన ఫ్యాక్టరీలో ఏమేమి తయారవుతాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎలా ఇవన్నీ చేస్తాము అని వివరించడం జరిగింది. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం ఒక తేలియ రుమాల్ని ఆయనకి ప్రజెంట్ చేశాము. ఆయన త్రూ అవుట్ ద మీటింగ్ మోర్ దెన్ హాఫ్ ఎ డే దాన్ని అలాగే పెట్టుకున్నారు. ఆయనకి చాలా ఇష్టం అని చెప్పారు. మన తెలంగాణలో తయారయ్యే ఈ ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఇష్టమని చెప్పారు. ఆయనకి చాలా కలెక్షన్ ఉందని కూడా చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి మూమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం, అంతమంది పెద్ద పెద్ద వాళ్ళని కలవడం. ఒక నార్మల్ హౌస్ వైఫ్ బయటికి వచ్చి ఇలా కల్లో కూడా ఊహించని వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ నుంచి కొంత మెప్పు పొందడం చాలా బాగా అనిపిస్తుంది కదండి. సో అందరి ఉమెన్స్ కూడా వాళ్ళ డ్రీమ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇలా ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తారు. కానీ వాళ్ళకి ఉన్న డ్రీమ్స్ని, వాళ్ళు చేయాలనుకున్న పనుల్ని సపోర్ట్ చేసే హస్బెండ్ దొరికితే ఇంకా వాళ్ళకంటే లక్కీ ఎవరు ఉండరు. ఇఫ్ ఎట్ ఆల్ అలా జరగకపోయినా, అలా కుదరకపోయినా ఫ్యామిలీ కోసం తన కెరియర్ని పక్కన పెట్టిన ఆడవాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.